నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఎవరండి మీరు? జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కూర్చో. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్, బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగలిగావా? చాలా కష్టమండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్ స్టేషన్ లో ఉన్నాడు, చెప్పండి వాడికి. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకుళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తానో చూస్తాను. ఏదో సరదాగా అంటాగా నిజంగా రాసేస్తామేంటి? ఎవరు ఇద్దరు పెడితే బాగోదు. రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. హాయ్. మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే బై. బై. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తాను. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యూ షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికెళ్తే బోరు కొడుతుందా బాబు? మొన్న మిస్ వాడు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నేను నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ యూ? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? హాయ్ సిరి, హౌ ఆర్ యు సార్? టూ మచ్ ఫైన్. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే. బ్లెస్ మీ. ఓ హ్యాపీ బర్త్డే. Thank నాకు you. ముందు ఎందుకు చెప్పలేదు? రే బుక్ తీసుకురా. సిరి, దిస్ ఇస్ ఫర్ యూ. బై వాట్ ఎవర్ యూ వాంట్. వద్దనయ్యా. సిరి, దిస్ ఇస్ నథింగ్. నథింగ్ కాదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకో, డబ్బే. ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది కాదు. నేనైతే దాన్ని చదివించలేకపోయాడిని. దోచుకుంటే వస్తుంది డబ్బు, కానీ గుణాన్ని దోచుకోలేం. ఒకప్పుడు మీది 100 మందికి పెట్టిన చెయ్యి ఈ రోజు డబ్బు లేకపోవచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు బాగుండాలి, చెల్లి బాగుండాలి. ఎప్పుడో 4 రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తెచ్చుకోవాలా?
సిరి తీసుకోమ్మా, నాన్నని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. టేక్ కేర్. బాయ్. సిరి ఆటోలో వచ్చావేంటి? కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే కార్లో పెట్రోల్ కొట్టించు. నో వరీ. మీ టీవీ వద్దు, మీ కారు వద్దు. ప్లీజ్ టేక్ యూ కీ. టీవీ ఇవ్వలేక కాదు, ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా. యు నో ఐ లైక్ యూ, అందుకనే ఇలా రోజు వస్తుంది. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ టీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? ₹1 కోటి క్యాష్ పోయింది సార్. ఎంతమంది వచ్చారు? ఒక్కడే సార్. రెడ్ బైక్ మీద పారిపోయాడు. అది కూడా ఇంపోర్టెడ్ రేసింగ్ బైక్. ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? బైకర్స్ క్లబ్ సార్. Ladies and gentlemen, may I please have your attention for a moment, please, that I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the 7th anniversary of our club on the next coming Saturday. Yay! బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ ఏంటది బుద్ధి లేకుంటే? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నో చూడడం, ఫ్యాట్ లేపేయడం. ఏ బ్యాంకో చూసుకోవడం, దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం. ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగుమంటూ ఒకటి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు
గాడిద గుడ్డే కాదు వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నా అలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను అనుకో వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు. చెప్పు టెల్ మీ వాట్ దే కెన్ వాట్ ఆర్ డూయింగ్. హే హూ ఇస్ దిస్? నో 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 డోంట్ డు లైక్ దట్. నో వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి జాయింట్లు తీసేంద్రా. నో సార్. ఓకే సార్. సాలే పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? సారీ సార్, ఈ టేబుల్ రిజర్వ్ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఈ టేబుల్ వారిదే. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కూర్చుంటే అంతే. రేయ్ నా టేబుల్ ఎక్కడ రా? సార్ జస్ట్ మినిట్ సార్. సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్. క్లబ్ క్లబ్ పగిలిపోద్ది. ఈ టేబుల్ ఎవరిదిరా? సార్ మీదే సార్. వెళ్ళి మీ ఓనర్ని పిలు. ఓకే సార్. వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో. మామా ప్లీజ్ మామా ప్లీజ్ మామా, ఈ క్లబ్ మీది మామా, ఈ క్లబ్ మీది. అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు. ఏయ్ ఇలా రండి, అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి. అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారో తెలీదు. ఓన్లీ cheers, no controversies, no fights, no problems, no tensions, okay? Hey, get some chill beer for my friends. Hey girls, మీరేం చూస్తున్నారు? Come on, dance. Music. Dance, come on girls, come on. Come on, that's it. Come on, mama, dance. Mama. Dance, come on, mama. టేక్ కేర్ ఆఫ్ దిస్. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా. ఏ సీను, రిపేర్ దగ్గర నుంచి చేయించు. బిల్లు తీసుకోద్దే. ఓహో చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అనమాట. అవును, హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి. ఓకేనా? డూ యూ వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ? బట్ వన్ కండిషన్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి. ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడేందుకు ఇచ్చారు? ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ ఒక స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్.
ఆయన బొమ్మ గీసామేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే మేడం మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి. అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. పద పద. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చెయ్యాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ సారీ. అఖిల్ అఖిల్ వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే? యా ఐ యామ్ ఓకే. సడన్ గా ఏమైంది? థాంక్స్ ఫర్ కమింగ్ యా హియర్. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే బట్ సిస్టర్ హెల్ప్ చేయండి. నిలబడలేకపోతున్నారు. ఎందుకమ్మా, ఆవిడ పట్టుకుంటది కదా. మెల్లగా. పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది. బస్ మీరు ఆ బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు, మనకెందుకు? ఓకే. ఇది ఎలా జరిగింది? వంగున్నారా? లేదు, సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్. అయ్యో ఏమైంది సడన్ గా? ఓకే నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. అర్థం చేయండి. సిస్టర్ నువ్వు చెక్ చేయమందో. ఏమైంది? సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడండి? అయ్యో, నెమ్మది. అరే ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, ఓకే, పైకి ఓకే, రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఓకే? ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ ఇక్కడ బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? హా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది. అఖిల్ ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే. ఓకే కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ. Yo, baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. వన్ సెకండ్. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ పాపులర్ అయితే గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబేలరా. ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెస్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు గానీ గర్వీళ్ళ లక్ష పాటలు ఉన్నాయా? లేవండి. కీలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదా నాన్న వదినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా? గర్వీళ్ళ లక్ష్మ? కాదండి, అఖిల్ మదర్ ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అమ్మా.
అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు, హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఆ, ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో ఓకే, గో ఓకే, ఓకే. ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా? అవునండి, ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే. ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరున్నప్పుడే వస్తాను. సారీ I'll clean it. ఏంటో ఇది, ఏం చేస్తున్నా? Nothing happened, man. Just coke పడింది అంతే. You don't worry, don't worry. I'll clean for you. ఆడపిల్ల కదా? అరే nothing happened, man. Just coke పడింది అంతే. Relax. Why are you shouting? I'll clean for you. చేస్తాడటయా? హలో, నీ గర్ల్ ఫ్రెండ్ ని కలవాలని వచ్చాను, కాకపోతే పద పోలీస్ స్టేషన్ కి. బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవరా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నేర్పించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా, నీ అబ్బా కూల్ డ్రింక్ నాకుతావరా ఇప్పుడు నాకు? నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఆగో ఆగో, ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీజమా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుందే. ఏయ్, ఎంతమందిని కొడుతావా? హీరోవా? ఏయ్, మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడ్పించారా? రే ఎట్రా, ఏం చేసావు? సార్ ఏం చేయలేదు. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడిగా? ఏయ్ నువ్వేంటి? కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. కొండరా అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్పో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చిచి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేనిస్తాను తాంబూలం, ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య,
వాళ్ళిద్దరూ బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు.